బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్యని అతి కిరాతకంగా హతమార్చాడు భర్త. భార్య శ్రావణిని అడవిలోకి తీసుకువెళ్లి కత్తితో పొడిచి పొడిచి చంపాడు భర్త శ్రీశైలం. శ్రావణి మృతదేహం పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. అయితే పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నల్లమల అడవిలో ఈ నెల 21న ఈ ఘటన చోటు చేసుకుంది. సోమశీలకు వెళ్దామని చెప్పి మార్గ మధ్యలో హత్య చేశాడు భర్త. వివాహేతర సంబంధమే దీనికి గల ప్రధాన కారణం అన్నట్టుగా పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు దంపతులు సోమశీలకు వెళ్దామని చెప్పి భార్యని తీసుకెళ్లిన భర్త మార్గ మధ్యలోనే తనని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి హతమార్చాడు. కత్తితో పొడిచి పొడిచి చాలా దారుణంగా హతమార్చే ప్రయత్నం చేశాడు. సో పెద్దకొత్తపల్లి పిఎస్లో తర్వాత ఆయనే స్వయంగా వచ్చి లొంగిపోయిన సంఘటన కూడా ఇప్పుడు అందరినీ భయాందోళన గురి చేస్తోంది. భార్యని చంపి భర్తే మళ్ళీ పోలీసులు ఎట నా భార్య నేను చంపానని చెప్పి లొంగిపోయాడట. ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి కుటుంబీకులు వాళ్ళ మాటలు విందాం. గురువారమే మిస్ అయింది మా పాప శ్రావణి. అయితే ఆ పిల్లలను ఉదయం పూట బడికి తోలిచ్చి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత శ్రీశైలము అంటే మా అల్లుడు అయితే భార్యకు శ్రావణికి ఫోన్ చేసిండు. శ్రావణికి ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నా రాపంట చెప్పి ఏదో ఎలా గుడి కన్నా ఎక్కడో కెమెరాలు లేని సీసీ కెమెరాలు లేనితోన బండి ఆపుకొని ఫోన్ చేసిండు. అయితే ఈమెను బాగా నమ్మించిండు. సోమశీలకి వెళ్దాము, 20 కిలోమీటర్స్ మాత్రమే ఉన్నాయి, అది వరకు మనము మళ్ళీ పిల్లలతోనికి వస్తాము అంటే చెప్పి ఈ అంబేద్కర్ ఇది ఈ కాలనీ ఈ రూమ్ నుండి ఆమె రోడ్డు మీదకి వెళ్ళిపోయి తన భర్తతో కలిసి భర్తను నమ్ముకొని పోయిన తర్వాత మరి వాని లోన లేనిపోని మనస్పర్ధలు పెట్టుకొని దీన్ని చంపేస్తే బాగుంటుంది అనే లెక్క భావన వానిలోన పెట్టుకొని ఆ బండి మీద ఎక్కించుకొని పోయిండ్రు. అంటే వీనితో పాటు ఇంకా ఇద్దరు కూడా ఉన్నట్టుగా తెలిసింది. అట్లా సోమశీలకు తీసుకుపోకుండా మరి ఏది పెద్దకొత్తపల్లి అడవిలో తీసుకుపోయి రోడ్డుకు దానికి 1 కిలోమీటర్ దూరంలో లోపలికి తీసుకొని పోయి ఆ అడవిని చూస్తే మనకే చాలా భయంకరమైన అడవి ఉంది. వాని ఊరికి దగ్గర అవుతుంది. అయితే ఆ వాని ప్లేస్లకు అక్కడ తీసుకుపోయి ఆమెను కత్తితోన ఇక్కడ 3 ఇంచులు దిగింది. అయితే కత్తిపోటు పొడిచిన తర్వాత వద్దు శివ అంటని చెప్పి మా పాప శ్రావణి అడుకునంగా చేయి ఇట్లా పెడితే అంటే ఆ కత్తితోనే మళ్ళా ఇక్కడ పడింది, ఈ కన్నుకు పడి ఇక తర్వాత ఓని ఉంటుంది కదా, ఆ ఓని మెడకు చుట్టి ఇద్దరు ముగ్గురు కలిసి బిగ్గిత టైట్గా చుట్టి చంపిన తర్వాత గొంతు కోసిండు ఈడు వరకు పూర్తిగా కట్టు కాకుండా ఈడు వరకు సరం కోసి పారేసినాక డబ్బాల పెట్రోల్ తెచ్చి ఆమె శవం పైన పోసి అంటుపెడితే మేము నిన్న అక్కడ 2 టౌన్లో కంప్లీట్ చేసి కూడా 4-5 రోజులు అవుతుంది. నిన్న తెలిసింది. ఈ నాగర్ కర్నూలు ఈ లింగాల ఎస్ఐ ఫోన్ చేసిండ్రు మాకు. పెద్దకొత్తపల్లి ఎస్ఐ ఫోన్ చేసిండ్రు. నీ ఏం పేరు అంటే నా పేరు చిన్నయ్య. ఏం సార్ అంటే మీ పాప పేరు ఏం పేరు? శ్రావణి ఏం కావాలి అంటే శ్రావణి నా బిడ్డ. శ్రీశైలం ఏం కావాలంటే నా అల్లుడు సార్ అంటే చెప్పిన. అట్లా చెప్పడం వల్ల శ్రీశైలము మీ బిడ్డను ఈ అడవిలో చంపిండు, రండి మీరైతే రండి అంటే చెప్పిండు.
చెప్పిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ మామనారు 2 టౌన్ వెళ్ళి అక్కడ అడిగినాము. అడిగితే పోదాము, మీరు ఇప్పుడు ఏం పోకుండా అందరం కలిసి పోదామంటే చెప్పి సిఐ, ఎస్ఐ, మేడము గారికి, ఏఎస్ఐ మేడము అందరం కలిసి పోయి చూస్తే అతి భయంకరంగా, పూర్తిగా అతి భయంకరంగా ఆ శవం అనేది కనిపించదు. బ్లాక్ అయిపోయి మొత్తము చివరిసారి కూడా నా బిడ్డ ముఖము నేను చూడపోతే కదా అంటే చెప్పి చాలా బాధతో ఉండి మాకు ఇట్లా అయినందుకు వానికి ఏదైనా శిక్ష అనుభవించలేవాడు. మా పాపకు జరిగినది వానికి జరగాల్సిందే. పాప బాబు ఉన్నారు మా శ్రీశైలము శ్రావణికి, వాళ్ళకు న్యాయం చేయగలరని మీడియా వారిని కానీ తెలంగాణ పోలీస్ శాఖ వారిని కానీ అంతా అందరికీ నా యొక్క నమస్కారం. శ్రావణి వాళ్ళ ఓన్ బ్రదరు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా చెల్లెలు 21 రోజు గురువారం రోజు తను మా చెల్లెల పిల్లల్ని ఇద్దరిని స్కూల్కి వేసి పంపించి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆ అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనమాట. శ్రీశైలం దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. శ్రీశైలం కాల్ చేసి వీడికి సోమశిలకి వెళ్దాము నువ్వు రా అని చెప్పేసి చెల్లెల్ని పిలిపించుకున్నాడు అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్ దాకా పిలిపించుకున్నాడు. బైక్ వేసుకొని వచ్చాడంట. బైక్ వేసుకొని వచ్చి పిలిపించుకొని మా చెల్లెలు 21 రోజు మిస్ అయింది. ఇక ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత పిల్లలు సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో అమ్మ లేదు అని చెప్పేసి కింద ఓనర్ వాళ్ళకి చెప్పిన తర్వాత 7 అయింది 8 అయింది, అమ్మ రాలేదు. సో అమ్మ రాలేదని చెప్పేసి కింద అరుగుల దగ్గర కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే ఓనర్ అంకుల్ పిలుచుకొని ఏమైందంటే అమ్మ లేదని చెప్పి చెప్పాడు. సో మా నాన్నకు కాల్ చేశాడు. మా అంకులు మా నాన్నకు కాల్ చేశాడు. మా నాన్న మళ్ళీ చెల్లెలు లేదంట అని చెప్పేసి ఆయన నాకు కాల్ చేస్తే అదే గురువారం రోజు ఈ అబ్బాయి తీసుకెళ్ళాడు కదా, సాయంత్రం పూట నేను కాల్ చేసిన. ఎంత 8:30 9 గంటలకి కాల్ చేస్తేనో లేదు రవి నా దగ్గరికి ఎవరు రాలేదని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత మళ్ళా రోజు నేను అదే రోజు నైట్ మొత్తం వెతికిపించాను. అదే రోజు నైట్ మొత్తం మా బ్రదర్ ఉంటాడు ఇక్కడ, వెతికిపించాను, లేడు. మళ్ళీ వాడిని కాల్ చేస్తే వాడే తీసుకుపోయి వాడే చేసి మళ్ళీ అక్కడుందేమో ఇక్కడుందేమో చూడుంది అని చెప్పేసి మాకి ఉల్టా అంటే రివర్స్ ప్లాన్లో మమ్మల్ని ఆటాడిస్తున్నాడు అనమాట. మళ్ళీ ఫ్రైడే రోజు మా చెల్లెలు ఆన్లైన్లోకి 2:30 నుంచి 3 o'clock వరకు ఆన్లైన్లో ఉంది అమ్మాయిది వాట్సాప్లో. అయితే ఏదో నాకు మా చెల్లెలు ఫోటో షేర్ చేసిందా లొకేషన్ షేర్ చేసిందా తెలియదు. బట్ నేను అప్పటికి ఆన్లైన్లో ఉన్నా కానీ చూసుకోలేదన్నమాట. సో నేను చూసుకోద్దామనే లోపలనే నేను చూసుకునేటప్పటికీ ఆ మెసేజ్ డిలీట్ అయి ఉంది. సో నాకు తెలియదు అది ఏం చేసింది ఏమనేది. సో వాడు అప్పటికి మా చెల్లెలు ఏమన్నా షేర్ చేస్తే వాడు చూసి డిలీట్ చేశాడా లేకపోతే వాడు చంపిన తర్వాత ఆ ఫోటో ఏమన్నా పెట్టి నాకు మళ్ళీ డిలీట్ చేశాడో ఏమో తెలియదు. నేను చూసుకునేసరికి అది లేదు. 24th రోజు ఫ్రైడే రోజు వాడు రాలేదనమాట. 22nd రాలేదు. వస్తా అని చెప్పి ఏడున్నావు అంటే హైదరాబాద్లో ఉన్నా నేను వస్తా అన్నాడు. తర్వాత రాలేదు. సాటర్డే రోజుకి ఇక 1 phone కూడా నాట్ రీచబుల్ అనమాట. సో నాకు అప్పటికి అనుమానం వచ్చి ఇక మా నాన్నకి మా వాళ్ళకి చెప్తే ఇక్కడ 2 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. సో మేము నిన్న వెళ్ళాము సండే రోజు. వెళ్ళిన తర్వాత అక్కడ అంటే నాకు సాటర్డే రోజు నైట్ ఫోన్ వచ్చింది పోలీసు వాళ్ళ దగ్గర నుంచి, ఇట్లా చనిపోయింది ఈమె శ్రీశైలము మీ భావన అంటే అవును సార్ అని చెప్పేసి చెప్పాను. పెద్ద కొత్తపల్లి నుంచి వచ్చింది నాకు ఫోను. సో వీడు బాబు ఆ అమ్మాయిని మర్డర్ చేశాడంట, చంపేసిన అని చెప్పేసి వీడు వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు అంటే సార్ ఉంచండి నేను వస్తున్నా అని చెప్పేసి నేను బయలుదేరి నేను మా నాన్న మా ఫ్యామిలీతో పాటు నిన్న వెళ్ళి అక్కడ వెళ్ళాము. ఇంతకుముందు అంటే ఈ అబ్బాయి అనుమానించేవాడు సార్, బాగా అనుమానించేవాడు. ఎట్లా అంటే ఎవరితోనో ఏదైనా ఆ అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే ఫస్ట్ రింకే ఎత్తాలి నాది, ఎందుకు ఫోన్ ఎత్తుతలేవు అని చెప్పేసి మళ్ళీ అట్లా టార్చర్ చేయడము కొట్టడం ఇది చేయడం మొదలుపెట్టాడు. 1 జనవరికి నాకు డబ్బులు కావాలి రవి, నాకు 1000 అయ్యి అంటే నా దగ్గర కూడా లేవు బావా చూద్దాంలే అని చెప్పాను. మీ అన్న జాబ్ చేస్తాడు, మీ అన్న దగ్గర డబ్బులు లేవా, నాకు 1000 రూపాయలు వేయడా మీ అన్న, నేను 1000 రూపాయల మనిషిని కాదా అని ఆ రోజు నైట్ ఆమెను 10 గంటల నుంచి కొట్టడం స్టార్ట్ చేస్తే 2 గంటల వరకు కొట్టాడు. ఫుల్ కొట్టాడు ఆ అమ్మాయిని, ఫుల్ కొట్టి బాగా ఇది చేశాడు. ఈ అబ్బాయి వెల్డింగ్ పని చేస్తాను అని చెప్పేసి చెప్తాడు సార్ హైదరాబాద్లో. సార్ నా డిమాండ్ ఏంటంటే
నా చెల్లెలకి అన్యాయం జరిగింది, నా చెల్లెల్ని ఎట్లయితే వాడు చంపాడో అదేవిధంగా వానికి కూడా జరగాలి. మాకేంటంటే వానికి శిక్ష పడాలి, కంపల్సరీ శిక్ష పడాలి. ఆ చెల్లెలకి చిన్న పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, ఆ పిల్లలకి న్యాయం జరగాలి. అండ్ వానికి నాన్ బెయిలబుల్ వారంటీ ఇప్పించాలి సార్. బెయిల్ అసలు రాకూడదు. వాడు బెయిల్లోకి వెళ్ళి బయటికి వస్తే మా ఫ్యామిలీకి ప్రాణగండం ఉంది. ఆ పిల్లల్ని కూడా ఏమన్నా చేస్తారనేది భయం ఉంది. సో ఆ పిల్లల ఫ్యూచర్ గురించి నా తాపత్రయం మొత్తం ఏంటంటే వాని ఏదైనా వాని పిల్లలు కాబట్టి ఇప్పుడు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా దగ్గర ఉంచుకుంటాము. కానీ ఆ పిల్లలకు ఫ్యూచర్లో మొత్తం అన్యాయమే జరిగింది కదా, తల్లి లేదు తండ్రి లేదు. ఆ పిల్లల పోషణ ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ స్టడీస్ ఏంటి అనేది మాకు అంటే ఆ పిల్లలకి న్యాయం జరగాలి సార్ అని మనస్ఫూర్తిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. రైట్, ఇది తల్లిదండ్రులు చెప్తున్న మాట. మా ప్రతినిధి మణికంఠ కూడా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, అసలు ఏం జరిగింది? తన భార్యని ఇంత కిరాతకంగా సోమశీలం వెళ్ళామని చెప్పి ఆ మార్గ మధ్యలో అటవీలోకి తీసుకువెళ్ళి కత్తితో పొడిచి చంపి స్వయంగా భర్తే పోలీసులు ఎటు లొంగిపోయాడు. ఏంటి అసలు, ఎందుకు భార్యని ఇంత ఘోరంగా హతమార్చాల్సి వచ్చింది? మనోజ్, కట్టుకున్న భర్తే భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపి ఆ తర్వాత పెట్రోల్ తో అంటించినటువంటి ఘటన మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పెదకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సమీపంలోని అడవి ప్రాంతంలో ఈ నెల 21వ తేదీన భర్త శ్రీశైలం భార్య శ్రావణిని అత్యంత కిరాతకంగా చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఆ తర్వాత 2-3 రోజుల పాటు వారి కుటుంబ సభ్యుల్ని కూడా నమ్మిస్తూనే అసలు శ్రావణి ఎటుపోయింది నాకు కూడా తెలియదు అంటూ కూడా వారి కుటుంబ సభ్యులతో మాటలు కలిపినటువంటి శ్రీశైలం సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 21వ తేదీన శ్రావణి కనిపించకుండా పోయిన నేపథ్యంలో మహబూబ్నగర్ పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో శ్రావణి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా శ్రీశైలమే నిన్న సాయంత్రం ఏదైతే పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయినటువంటి పరిస్థితి, తన భార్యను తానే చంపేసినటువంటి విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు శ్రావణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడికి ఘటనా స్థలానికి తీసుకెళ్లి శ్రావణి తల్లిదండ్రులను కూడా శ్రావణి మృతదేహాన్ని చూపించడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే శ్రావణికి 2014 సంవత్సరంలో పెళ్లైనట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొంతకాలం పాటు శ్రీశైలం శ్రావణి ఇద్దరు కూడా అన్యోన్యంగానే ఉన్నారు. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వీరి మధ్యన మనస్పర్ధలు ఏర్పడి కొన్నేళ్ల పాటు ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారు. భర్త శ్రీశైలం హైదరాబాద్ లో వెల్డింగ్ పనులు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. భార్య శ్రావణి మాత్రం మహబూబ్నగర్ పట్టణంలోనే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యలో గొడవలు ఉంటున్నటువంటి నేపథ్యంలో గత 6 నెలల నుంచి మళ్ళీ మాటలు కలిశాయి. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే 6 నెలల నుంచి కూడా మళ్ళీ భార్యపై అనుమానం మొదలైంది భర్త శ్రీశైలంకు అంటూ కూడా శ్రావణి తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో వీరిద్దరి మధ్యలో గొడవలు రావడానికి ప్రధాన కారణం కూడా భార్యని నిత్యం అనుమానిస్తూ ఉండేవాడు, నిత్యం వేధిస్తుండేవాడు భర్త శ్రీశైలం అంటూ కూడా శ్రావణి తల్లిదండ్రులు కావచ్చు, శ్రావణి బ్రదర్ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే శ్రావణిపై మరింత అనుమానం పెంచుకున్నటువంటి శ్రీశైలం ఒక్కసారిగా 21వ తేదీన తనని చంపాలనేటటువంటి ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే సోమశిల వెళ్ళిద్దామంటూ కూడా భార్య శ్రావణికి నమ్మబలికి బైక్ తీసుకొచ్చాను, బయట ఉన్నాను, వచ్చేసి అంటూ కూడా కాల్ చేసినటువంటి నేపథ్యంలో శ్రావణి తన ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నటువంటి CCTV ఫుటేజ్ కూడా మనం RTV స్క్రీన్ పై చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రావణి భర్త ఫోన్ చేసినటువంటి నేపథ్యంలోనే భర్తతో బైక్ పై వెళ్లేందుకు అటు సోమశిల వెళ్ళేసి వద్దామని చెప్పి కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సోమశిల తీసుకెళ్తా అని చెప్పి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సమీపంలోకి రాగానే ఒక అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు శ్రావణిని భర్త శ్రీశైలం. ఆ తర్వాత తనతో పాటు వెంట తీసుకొచ్చినటువంటి కత్తితో అత్యంత దారుణంగా విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. శ్రావణి చనిపోయిందని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత శ్రావణి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పట్టించాడు. ఆ తర్వాత ఎక్కడ కూడా అనుమానం రాకుండా పోలీసులకు చిక్కొద్దనేటటువంటి నెపంతోనే తాను కొంత ఎవరికి అంటపడకుండా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత శ్రావణి తల్లిదండ్రులు శ్రీశైలంకు ఫోన్ చేసినా కూడా అవును నాకు కూడా ఫోన్ చేయలేదు, ఎటు వెళ్ళింది అటువైపు బంధువులను అడగండి, ఇటువైపు బంధువులను అడగండి అంటూ కూడా తనకి ఏది తెలియనట్టుగా కూడా కొంత నటించాడు. అయినప్పటికీ భార్యాభర్తలకు ఇద్దరికి కూడా గొడవలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే శ్రావణి తల్లిదండ్రులకు శ్రీశైలం పైనే ప్రధానమైనటువంటి అనుమానం కలిగింది. ఆ తర్వాత మరి శ్రీశైలం ఏమనుకున్నాడో ఎలాగైనా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో దొరికిపోతా అనేటటువంటి ఒక అంచనాకు వచ్చినటువంటి శ్రీశైలం తానే వెళ్లేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.
పోలీసుల ఎదుట పెద్దకొత్తపల్లి పిఎస్ లో లొంగిపోయి జరిగిన విషయాన్ని చెప్పి తన భార్యను తానే చంపేశానంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేకెత్తిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కొత్త రాయవరం గ్రామానికి చెందినటువంటి శ్రీశైలం 2014లో శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. సో శ్రావణి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వారే. వీరిద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత 2014 నుంచి కొంతకాలం వరకు అన్యోన్యంగానే ఉన్నారు. నారాయణపేట జిల్లా తన్వాడ మండలం గోటూరు గ్రామానికి చెందినటువంటి శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు శ్రీశైలం. సో ఇద్దరి మధ్యలో ఏదైతే అనుమానం కారణంగానే గొడవలు జరిగేవి అనేది ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గత కొన్నేళ్ల పాటు కూడా మాటలు లేవు. ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు. భర్త హైదరాబాద్ లో, భార్య మహబూబ్నగర్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. గత 6 నెలల నుంచి కూడా మళ్ళీ వీరిద్దరు మాటలు కలిశాయి. వీరిద్దరు కూడా కొంత కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే శ్రావణిని అనుమానిస్తూ గొడవలు కూడా పెట్టుకుంటున్నాడు. ఏదైతే సోమశిల వెళ్దాము అంటూ కూడా చెప్పి నమ్మబలికి తనతో పాటు తీసుకెళ్లి చంపేసైనటువంటి విషయం అయితే వెలుగులోకి వచ్చింది. కానీ శ్రావణి తల్లిదండ్రులు మాత్రం శ్రీశైలం ఒక్కడే ఈ పని చేయలేకుంటారు. శ్రీశైలంకు ఈ హత్యలో మరికొంతమంది సాయం చేసింటారు కాబట్టి లోతుగా విచారణ చేయాలి. శ్రీశైలంతో పాటు ఎవరైతే ఈ మర్డర్ ప్లాన్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. శ్రావణికి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి శ్రావణి 2 పిల్లల భవిష్యత్తు వారి భవిష్యత్తు కోసం కావచ్చు, అదేవిధంగా తమకు న్యాయం జరగాలంటే శ్రీశైలంపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బయటికి విడవరాదు. అదేవిధంగా అనాథలైపోయినటువంటి 2 పిల్లల్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఈ కేసును సీరియస్ గా తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ శ్రావణి తల్లిదండ్రులు, శ్రావణి సోదరులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. సో మనం అక్కడ సీసీటీవీ విజువల్లో కనబడుతున్నటువంటి ఆ విజువల్లో చూస్తే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఒకే బైక్ పై వెళ్తూ ఉన్నారు. సో కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. భర్త హైదరాబాద్లో పనిచేస్తుండగా భార్య మహబూబ్నగర్లో ఉంటుంది. సో మరి కొన్ని రోజుల క్రితమే వారిద్దరి మధ్య మాటలు కుదిరాయి. కానీ ఏం జరిగిందేమో కానీ అనుమానమే పెనుభూతంగా మారి భార్యని చాలా దారుణంగా కిరాతకంగా చంపిన ఆ భర్త ఆ తర్వాత తానే చంపానని ఒప్పుకొని పోలీసు చేతులు లొంగిపోయారు. ఆ విజువల్లో మీరు చూడొచ్చు. బైక్ పైన భార్యని తీసుకుని వెళ్తున్నటువంటి ఆ సీసీటీవీ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తూ ఉన్నారు. సో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు అటు భార్య శ్రావణి, భర్త మాత్రం శ్రీశైలం ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నాడు. సో వివాహేతర సంబంధమే ఈ హత్య గల ప్రధాన కారణమై ఉంటుందనేది పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తమవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. భార్యని అతి కిరాతకంగా హతమార్చాడు భర్త. భార్య శ్రావణిని అడవిలోకి తీసుకువెళ్లి కత్తితో పొడిచి చంపాడు భర్త శ్రీశైలం. శ్రావణి మృతదేహం పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. అయితే పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నల్లమల అడవిలో ఈ నెల 21న ఈ ఘటన చోటు చేసుకుంది. సోమశీలకు వెళ్దామని చెప్పి మార్గ మధ్యలో హత్య చేశాడు భర్త. వివాహేతర సంబంధమే దీనికి గల ప్రధాన కారణం అన్నట్టుగా పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ చర్చ జరుగుతోంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు దంపతులు సోమశీలకు వెళ్దామని చెప్పి భార్యను తీసుకెళ్లిన భర్త మార్గ మధ్యలోనే తనని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి హతమార్చాడు. కత్తితో పొడిచి చాలా దారుణంగా హతమార్చే ప్రయత్నం చేశాడు. సో పెద్దకొత్తపల్లి పిఎస్లో తర్వాత ఆయనే స్వయంగా వచ్చి లొంగిపోయిన సంఘటన కూడా ఇప్పుడు అందరినీ భయాందోళన గురి చేస్తోంది. భార్యని చంపి భర్తే మళ్ళీ పోలీసుల ఎట నా భార్య నేను చంపానని చెప్పి లొంగిపోయాడట. ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి కుటుంబీకులు వాళ్ళ మాటలో విందాం.